కల్తీ మద్యం ఘటనపై ప్రభుత్వం మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించింది. సబ్ కలెక్టర్ సృజనను విచారణాధికారిగా నియమించారు. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, కల్తీ మద్యం ఘటనపై ప్రభుత్వం మెజిస్ట్రియల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి కల్తీ మద్యం సేవించిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వివరాలేంటి? నీలిమ, విజయవాడలోని కృష్ణలంకలో ఉన్న నెహ్రూ నగర్ లోని స్వర్ణ బార్ లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 5 ఇప్పటికే మృత్యువాత పడగా మరికొంతమంది పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆంధ్ర హాస్పిటల్లో మొత్తం 18 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 4 పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా అటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి మెజిస్ట్రియల్ విచారణ కోసం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ సబ్ కలెక్టర్ సృజనకి బాధ్యతలను కూడా అప్పచెప్పారు. విచారణాధికారిగా ఆవిడ దీని మీద మొత్తం కూడా విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపున ఎక్సైజ్ అధికారులు కూడా స్వర్ణ బార్ లో ఏవైతే కొన్ని బ్రాండ్స్, అంటే దాదాపుగా 7 బ్రాండ్స్ వరకు కూడా మద్యం తాగినట్టుగా బాధితులు చెప్తున్నారు. ఈ 7 బ్రాండ్స్ కు సంబంధించిన మొత్తం నమూనాలన్నింటినీ కూడా ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కూడా సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఇందులో ఇథనాల్ అనే పదార్థం కలవటం వల్లనే ఇటువంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అంటే ప్రాథమికంగా వైద్యులు రోగులకు సంబంధించి, అంటే బాధితులకు సంబంధించిన లక్షణాలన్నింటినీ గుర్తించి ఇథనాల్ లాంటి పదార్థాన్ని సేవించినట్లయితేనే కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వటం, అదేవిధంగా ముక్కులోంచి నోట్లోంచి కూడా రక్తం రావటం, తర్వాత కళ్ళు కూడా ఐసెట్ కూడా కనిపించకపోవడం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. దీని నేపథ్యంలో ఇథనాల్ అనేది ఏ రకంగా కలిసింది, ఇది బయట కూలర్ లో ఉన్న నీటిలో ఇథనాల్ కలిసిందా, లేకుంటే ఈ లిక్కర్ లో ఇథనాల్ కలిసి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన నమూనాలన్నింటినీ కూడా సేకరించి అక్కడికి పంపించడం కూడా జరిగింది. మరోవైపున ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత మల్లాది విష్ణుకు సమీప బంధువులకు సంబంధించిన బార్గా కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం 4 మీద కేసులు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 304A, అలాగే 328, అలాగే ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 4 మీద పెట్టారు. దాంతో పాటు 5 ఈ బార్ లో ఉన్న నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే మృతి చెందిన 5, అంటే ఇది ఇలా ఉండగా మరోవైపున మృతి చెందిన 5 కూడా రెక్కాడితే డొక్కాడని చాలా కూలి పనులు చేసుకునే వాళ్ళు, ఒళ్ళు నొప్పులు మర్చిపోవడం కోసం అని చెప్పి కాయ కష్టం చేసుకునే వాళ్ళు ఉదయాన్నే బార్కి వెళ్ళి ఆ మందు తాగడం వలన కొద్దిసేపటికి అస్వస్థతకు గురై మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించినప్పటికీ కూడా ప్రజా సంఘాలు కూడా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే కల్తీ మద్యాన్ని నియంత్రించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం అయింది. లైసెన్స్డ్ బార్లకు కూడా కల్తీ మద్యం అనేది ఏ రకంగా వస్తుందనేది ప్రధానంగా అందరిలో కూడా ఉదయిస్తున్న ప్రశ్న. మరోవైపున ఈ కల్తీ మద్యానికి సంబంధించి ఒక రకమైన బ్రాండ్ కి సంబంధించి, అంటే ఒరిజినల్ చాయిస్ అనే మద్యానికి సంబంధించిన 120 నెంబర్ బ్యాచ్ ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు వినియోగించకుండా పక్కకు పెట్టాలంటూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అసలు ఈ మద్యంలోనే ఏమైనా కలిసిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ప్రభుత్వ డిపోల నుంచి సరఫరా అవుతున్న మద్యంలోనే ఏ రకమైన మోతాదులు మించి ఇథనాల్ లాంటి పదార్థాలు ఏమైనా కలుస్తున్నాయనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 120 నెంబర్ బ్యాచ్ ని మొత్తం కూడా పక్కకు పెట్టి వాటిన్నింటినీ కూడా శాంపిల్స్ ని పరిశోధనలు ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాము. దీనికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు జరిగిన సంఘటనకు మీద మొత్తం అందరూ కూడా చాలా దిగ్బంధం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మృతి చెందిన వారందరికీ కూడా ఈ రోజు విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు జరిగాయి. చికిత్స పొందుతున్న వారికి అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించి అవసరమైన చికిత్సలు అందజేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అయితే జరిగిన సంఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు, అలాగే ఎవరైతే చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించేందుకు ఆయన ఈ రోజు విజయవాడకు కూడా రాబోతున్నట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నీలిమ, థ్యాంక్ యూ రాజా రమేష్.